సినిమా ప్రేమికులకు నమస్కారం. సముద్రంలో ఒంటరిగా చిక్కుకుపోవడం, వందల అడుగుల ఎత్తు నుంచి కిందకి దిగలేకపోవడం, నీళ్లలో షార్క్స్ మధ్య ఇరుక్కుపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? నేను చెప్పబోయే 7 సినిమాలు కేవలం థ్రిల్లర్స్ మాత్రమే కాదు, ప్రతి నిమిషం తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేని టెన్షన్ తో సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే సర్వైవల్ మూవీస్. వీటిలో షార్క్ అటాక్స్ ఉన్నాయి, అండర్ వాటర్ సర్వైవల్ ఉంది, భారీ ఎత్తులో జరిగే ప్రాణాంతక పరిస్థితులు ఉన్నాయి, అలాగే ప్రకృతితో మనిషి చేసే చివరి వరకు పోరాటం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్నాయి కాబట్టి భాష గురించి టెన్షన్ అవసరం లేదు. మీరు సర్వైవల్ థ్రిల్లర్స్, సస్పెన్స్ సినిమాలో అభిమానులు అయితే ఈ లిస్ట్ ని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే సినిమా ఇంకా ఎక్కువ టెన్షన్, ఎమోషన్, సర్వైవల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా మన టాప్ 7 సర్వైవల్ మూవీస్ లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మన లిస్ట్ లో నెంబర్ 7 లో ఉంది థ్రాష్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 1 hour 26 minutes ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే ఒక కోస్టల్ టౌన్ పై భారీ కేటగిరీ 5 హరికేన్ దాడి చేస్తుంది. హరికేన్ కారణంగా మొత్తం టౌన్ ఫ్లోడ్ అయిపోతుంది. కానీ సమస్య అక్కడితో ఆగిపోదు. ఫ్లడ్ వాటర్స్ తో పాటు ఆ టౌన్ కి షార్క్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు, కానీ ఆ నీళ్లలోనే షార్క్స్ తిరుగుతూ ఉంటాయి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లీసా తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకోవైపు మరికొంతమంది ఫాస్టర్ కిడ్స్ ఈ డిజాస్టర్ లో చిక్కుకుపోతారు. ప్రతి ఒక్కరూ వేర్వేరు ప్రాంతాల్లో సర్వైవ్ కోసం పోరాడుతూ ఉంటారు. ఒకవైపు హరికేన్, మరోవైపు ఫ్లడ్, ఆ ఫ్లడ్ వాటర్ లో షార్క్స్. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు బ్రతికి బయటపడతారు అనేదే ఈ సినిమా. థ్రాష్ లో 3 సర్వైవల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ లో మంచి టెన్షన్ ఉంటుంది. షార్క్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక మన లిస్ట్ లో నెంబర్ 6 లో ఉంది అండర్ ప్యారిస్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 1 hour 44 minutes ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ప్యారిస్ సిటీలో జరుగుతుంది. సాధారణంగా షార్క్స్ అంటే ఓషన్ లోనే ఉంటుంది అనుకుంటాం. ఈ సినిమాలో ఒక జైంట్ షార్క్ ప్యారిస్ లోని సైన్ రివర్ లోకి వస్తుంది. ఒక సైంటిస్ట్ అయిన సోఫియాకి ఆ షార్క్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. మొదట్లో అధికారులు పెద్దగా పట్టించుకోరు, కానీ షార్క్ ఒక్కసారి అటాక్ చేయడం మొదలు పెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇంకోవైపు ప్యారిస్ లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ జరగబోతుంది. ఆ సమయంలో షార్క్ ని ఆపకపోతే వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దాంతో సోఫియా, పోలీస్ అధికారులు, మరికొంతమంది యాక్టివిస్ట్స్ కలిసి ఈ షార్క్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ షార్క్ వాళ్ళు ఊహించిన దానికంటే చాలా డేంజరస్ గా ఉంటుంది. ఈ సినిమాలో షార్క్ తో పాటు ఎన్విరాన్మెంటల్ యాంగిల్ కూడా ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే క్లైమాక్స్ విషయంలో అందరికి నచ్చకపోవచ్చు. అయితే షార్క్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక మన లిస్ట్ లో 5వ స్థానంలో ఉంది నో వే అప్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 30 minutes మాత్రమే ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే లో తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక ప్లేన్ సముద్రంలో క్రాష్ అవుతుంది. ప్లేన్ లో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ మాత్రం ఒక అండర్ వాటర్ సెక్షన్ లో ఇరుక్కుపోతారు. వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, కానీ ప్లేన్ నెమ్మదిగా నీటిలో మునిగిపోతుంది. అందులో ఆక్సిజన్ కూడా లిమిటెడ్. అంతేకాదు ప్లేన్ బయట సముద్రంలో షార్క్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ముందు 2 పెద్ద సమస్యలు. మొదట ప్లేన్ నుంచి బయటపడాలి, బయటకు వస్తే షార్క్స్ నుంచి తప్పించుకోవాలి. ఈ సమయంలో అందరూ కలిసి సర్వైవ్ కోసం ఒక ప్లాన్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు స్విమ్మింగ్ చేయగలరు, ఎవరు ఎంతసేపు బ్రెత్ హోల్డ్ చేయగలరు, ఎవరిని ముందుగా బయటికి పంపాలి అన్నది చాలా కీలకంగా మారుతుంది. ఈ 3 ఎలిమెంట్స్ కలవడంతో సినిమా ఫాస్ట్ ఫేజ్డ్ గా సాగుతుంది. లాజిక్స్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా సర్వైవల్ థ్రిల్లర్ గా చూస్తే ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఇక మన లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది ది డెవిల్స్ మౌత్. రన్ టైం వచ్చేసరికి సుమారు 1 hour 44 minutes ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ థాయిలాండ్ లోని ఒక రిమోట్ కేవ్ సిస్టమ్ కి అడ్వెంచర్ కోసం వెళ్తారు. వాళ్ళకి ఇది ఒక ఫన్ అడ్వెంచర్ గానే మొదలవుతుంది. కానీ కేవ్ లోపలికి వెళ్లిన తర్వాత వాళ్ళకి ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. ఆ చీకటి అండర్ వాటర్ కేవ్ సిస్టమ్ లో ఒక డెడ్లీ బుల్ షార్క్ వాళ్ళను వేటాడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బయటకు వెళ్లే దారి కూడా అంత సులభంగా ఉండదు. కేవ్ లో నీళ్లు, చుట్టూ చీకటి, ఎక్కడి నుంచి షార్క్ అటాక్ చేస్తుందో తెలియదు. దీంతో ఫ్రెండ్స్ మధ్య కూడా పానిక్ మొదలవుతుంది. ఎవరిని నమ్మాలి, ఎలా బయటపడాలి, షార్క్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది సినిమా మిగతా కథ. ఇది కొత్తగా ఏదైనా షార్క్ కాన్సెప్ట్ చూపించే సినిమా కాకపోయినా అండర్ వాటర్ కేవ్ ప్లస్ షార్క్ అనే కాంబినేషన్ వల్ల మంచి సస్పెన్స్ మూమెంట్ వస్తాయి. సింపుల్ సర్వైవల్ హారర్ కావాలంటే ప్రైమ్ వీడియోలో ట్రై చేయండి. ఇక మన లిస్ట్ లో 3వ స్థానంలో ఉంది లాస్ట్ బ్రెత్. ఇది 2025లో వచ్చిన డీప్ సీ సర్వైవల్ థ్రిల్లర్. సుమారు 1 hour 30 minutes ఉంటుంది. ఈ మూవీ లయన్స్ గేట్ ప్లే లో మరియు జియో టీవీలో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ సినిమా ఒక ట్రూ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ డీప్ సీ డ్రైవర్స్ సముద్రం అడుగున ఒక ప్రమాదకరమైన ఆపరేషన్ లో ఉంటారు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్న సమయంలో ఒక అనుకోని ప్రమాదం జరుగుతుంది. ఒక డైవర్ సముద్రం అడుగున చిక్కుకుపోతాడు. అతని దగ్గర ఆక్సిజన్ కూడా చాలా లిమిట్ గా ఉంటుంది. అతన్ని వెంటనే రెస్క్యూ చేయాలి, కానీ సముద్రం అడుగున పరిస్థితులు అంత సులభంగా ఉండవు. ఒకవైపు ఆక్సిజన్ తగ్గుతుంది, మరోవైపు వెదర్, మరోవైపు టెక్నికల్ ప్రాబ్లమ్స్. అయినా అతని టీం అతన్ని అక్కడే వదిలేకుండా రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ మొత్తం రెస్క్యూ మిషన్ లో ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. అసలు వాళ్ళు అతన్ని బ్రతికించి తీయగలరా అనేది సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఫిక్షనల్ షార్క్ మూవీ కాదు, రియల్ లైఫ్ డీప్ సీ ఇన్సిడెంట్ ఆధారంగా ఉండడం వల్ల సినిమా
సినిమా చూస్తున్నప్పుడు టెన్షన్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. డీప్ సీ సర్వైవల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక మన లిస్ట్ లో నెంబర్ 2 లో ఉంది ది షాలోస్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 1 hour 20 minutes ఉంటుంది. ఈ మూవీ పాతదైనా ఇప్పుడు ప్రెజెంట్ సోనీ లివ్ లో తెలుగు ఆడియోని యాడ్ చేశారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సర్ఫింగ్ చేయడానికి ఒక అందమైన ఎవరికి పెద్దగా తెలియని బీచ్ కి నాన్సీ వెళ్తుంది. అక్కడ చాలా ప్రశాంతంగా సముద్రంలోకి వెళ్లి సర్ఫింగ్ చేస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో ఒక గ్రేట్ వైట్ షార్క్ ఆమెపై అటాక్ చేస్తుంది. నాన్సీ ఎలాగోలా ఒక చిన్న రాయి దగ్గరికి చేరుకుంటుంది. కానీ సమస్య ఏమిటంటే ఆమె ఉన్న చోటు నుంచి ఒడ్డుకు పెద్దగా దూరం ఉండదు, కేవలం కొద్ది దూరమే. కానీ మధ్యలో మాత్రం ఆ షార్క్ ఉంటుంది. ఆమె దగ్గర నీళ్లు, గాయాలు, సమయం అన్ని పరిమితమే. షార్క్ మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాన్సీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అక్కడి నుంచి ఎలా బయటపడుతుంది అనేది ఈ సినిమాలో పెద్దగా క్యారెక్టర్స్ ఉండవు. దాదాపు మొత్తం సినిమా బ్లేక్ లివ్లీ చుట్టూనే తిరుగుతుంది. అందుకే సినిమా చాలా సింపుల్ గా ఉన్న టెన్షన్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తుంది. షార్క్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఇది డెఫినెట్లీగా ట్రై చేయండి. ఇక మన లిస్ట్ లో నెంబర్ 1 లో ఉంది నాకు బాగా నచ్చిన సినిమా ఫాల్. ఇది షార్క్ మూవీ కాదు, కానీ సర్వైవల్ థ్రిల్లర్ విషయంలో మాత్రం చాలా టెన్షన్ ఇస్తుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 47 minutes ఉంటుంది. ఈ మూవీ ప్రెసెంట్ లయన్స్ గేట్ ప్లే లో తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే బీకే మరియు హంటర్ ఇద్దరు చాలా అడ్వెంచర్ లవింగ్ ఫ్రెండ్స్. ఒక రోజు వాళ్ళు 2000 అడుగుల ఎత్తులో ఉన్న టీవీ టవర్ ఎక్కాలని నిర్ణయించుకుంటారు. మొదట్లో వాళ్ళకి ఇదంతా ఒక అడ్వెంచర్ లా అనిపిస్తుంది. కానీ టవర్ పైకి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతుంది. వాళ్ళు కిందకి దిగడానికి ఉపయోగించే ల్యాడర్ కూలిపోతుంది. ఇప్పుడు వాళ్ళు 1000 అడుగుల ఎత్తులో చిక్కుకుపోతారు. చుట్టూ ఎవరు ఉండరు, ఫోన్ సిగ్నల్ ఉండదు, ఫుడ్, వాటర్ చాలా తక్కువ ఉంది. కింద చూస్తే కళ్ళు తిరిగేంత ఎత్తు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడి నుంచి ఎలా బయటపడతారు, అసలు ఇద్దరిలో చివరికి ఎవరు బ్రతుకుతారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో పెద్దగా యాక్షన్ అవసరం లేకుండానే హైట్ ఫియర్ తో చాలా టెన్షన్ క్రియేట్ చేశారు. మీకు హైట్ ప్లస్ సర్వైవింగ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఫాల్ తప్పకుండా ట్రై చేయండి. త్వరలో ఫాల్ 2 కూడా రాబోతుంది. ఇక ఈ 7 సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చుతుంది మీ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మూవీస్ లో ఆల్రెడీ మీరు ఇప్పటికే ఏదైనా చూసుంటే ఇంకా ఏదైనా సజెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక మీకు ప్యూర్ షార్క్ సర్వైవల్ కావాలంటే ది షాలోస్ చూడండి. హైట్ సర్వైవల్ కావాలంటే ఫాల్ చూడండి. రియల్ లైఫ్ డీప్ సీ రెస్క్యూ కావాలంటే లాస్ట్ బ్రెత్ చూడండి. కేవ్ లో షార్క్ హారర్ కావాలంటే ది డెవిల్స్ మౌత్. ప్లేన్ క్రాష్ ప్లస్ సర్వైవల్ కావాలంటే నో వే అప్. సిటీలో షార్క్ కాన్సెప్ట్ కావాలంటే అండర్ ప్యారిస్. హరికేన్ ప్లస్ ఫ్లడ్స్ సినిమా కావాలంటే ట్రస్ట్ చూడండి. నా పర్సనల్ చాయిస్ విషయానికి వస్తే ది షాలోస్, ఫాల్, లాస్ట్ బ్రెత్ ఈ 3 సినిమాలు ముందుగా ట్రై చేయమని చెప్తాను. మీకు ఈ 7 సినిమాల్లో ఏ సినిమా ఇప్పటికే చూశారు మరియు వీటిలో మీ ఫేవరెట్ ఏదైనా మూవీ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకేదైనా మూవీ సజెస్ట్ చేయాలనుకుంటే అది కూడా కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి ఓటీటీ మూవీ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.